శివుడు ఆదిదేవుడు, లింగస్వరూపుడు. అలాంటి శివుడు ఎన్ని రూపాల్లో మనకి కనిపిస్తాడో తెలుసా? శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల గురించి అందరికీ తెలుసు. కానీ శివుడు భిన్న సందర్భాలలో కూడా 10 అవతారాలను ధరించాడన్న విషయం మీకు తెలుసా? ఒక్కో అవతార సమయంలో శక్తి కూడా ఒక్కొక్క పేరుతో ఆయన భారీగా అవతరించిందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ అవతారాల గురించి ప్రతిరోజు మననం చేసుకున్న భక్తులకు శివుడు, శివాని సర్వ శుభాలను చేకూరుస్తారని తెలియజేసే కథా సందర్భమే ఇది శివమహాపురాణంలో శతరుద్ర సంహిత 17వ అధ్యాయంలో ఉన్న విషయం. శివభక్తులు తమ ధర్మాలను పాటిస్తూ శివ దశావతార విశేషాలు విన్నా చదివినా విశేష సుఖాలు లభిస్తాయి. అంతేకాదు స్వామి అనుగ్రహం లభించి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, ధన కనక వస్తువులు ప్రాప్తిస్తాయి. అంతేకాదు శివుడి అనుగ్రహంతో అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి, నవగ్రహ దోషాలన్నీ పరిహారమవుతాయి. ఇంతకీ శివుడి దశావతారాలేంటో తెలుసుకుందామా? మహాకాలావతారంతో ఇది మొదలవుతుంది. శివుడి 10 అవతారాల్లో మొదటిది మహాకాలావతారం. ఈ అవతారంలో శక్తి మహాకాళిగా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తుంది. మహాకాలుడు భుక్తిని ముక్తిని కల్పిస్తాడు. శివుడి 2వ అవతారం తార్. ఈ అవతార సమయంలో శక్తి తారా అనే పేరుతో స్వామిని అనుసరించి ఉంటుంది. ఇద్దరూ తమ సేవకులకు భుక్తి ముక్తులను ప్రసాదిస్తారు. 3వ అవతారం బాలభువనేశ్వరుడు. ఈ అవతారంలో శివుడు ఇల్లాలు పార్వతి బాలభువనేశ్వరి అనే పేరున ఆయనను అనుసరించి ఉంటుంది. అప్పుడు ఆ తల్లి తన భక్తులకు సుఖాలను ప్రసాదిస్తుంటుంది. శివుడి 4వ అవతారం పేరు షోడశ శ్రీ విద్యేశుడు. ఈ అవతారంలో పార్వతి షోడశి శ్రీ విద్యాదేవిగా మనకు దర్శనమిస్తుంది. ఈ దేవతల ఆరాధనతో భక్తులకు ముక్తి సుఖాలు లభిస్తాయి. 5వ అవతారం పేరు భైరవుడు. అప్పుడు పార్వతీదేవి భైరవిగా ఉంటూ ఉపాసకులను భక్తులను సర్వకాలాలలో అనుగ్రహిస్తూ ఉంటుంది. శివుడి 6వ అవతారమే చినమస్తకుడు. అప్పుడు చినమస్తికిగా పార్వతి అవతరించి భక్తుల్ని అనుగ్రహిస్తుంటుంది. ధూమవంతుడు అనేది శివుడి 7వ అవతారం. ఈ అవతారం అప్పుడు పార్వతి ధూమావతి అని పేరున ఉంటుంది. ఉపాసకులకు కొంగు బంగారంగా ఈ అవతారంలో ఆది దంపతులు ఉంటారు. శివుడు 8వ అవతారం పేరు బగలాముఖుడు. అప్పుడు ఆ తల్లి బగలాముఖి మహానంద అనే పేర్లతో ఉంటుంది. ఈ బగలాముఖి పూజల గురించి మనం తరచూ వింటుంటాం. ఇది అత్యంత శక్తి ప్రదాయిని. ఇది మొక్కుకొని పూజలు చేసుకునే వారికి బగలాముఖి అనుగ్రహం వల్ల సకల ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. 9వ అవతారం పేరు మాతంగుడు. ఈ అవతారంలో పార్వతీదేవి మాతంగిగా ఉంటుంది. కమలుడు అన్న పేరున్న అవతారం శంభుడి 10వ అవతారం. అప్పుడు పార్వతి కమల అన్న పేరును ఉండి భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఈ 10 అవతారాలను తమను ఆరాధించే భక్తులకు వెన్నంటి ఉంటూ ఎంతో మేలు చేకూరుస్తూ ఉంటుంది. తంత్రశాస్త్రాలలో ఈ అవతార విశేషాలన్నీ కనిపిస్తాయి. ఈ అవతారాలన్నీ విడిగా కన్నా తంత్రశాస్త్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఆ తంత్రశాస్త్రాలలో కనిపించే పార్వతీదేవి అవతారాలు తమ భక్తుల శత్రువులను సంహరించటం, దుష్టులను శిక్షించటం, నిత్యం బ్రహ్మ వర్చస్సును పెంపొందిస్తూ ఉండటం చేస్తుంటాయి. మహాకాలాది శివ దశావతారాలు శక్తితో ఉండి భక్తుల్ని ఆదుకోవడం విశేషం. తంత్రశాస్త్రానుసారం ధూమవతి, బగలాముఖి లాంటి శక్తులన్నిటికీ విడివిడిగా మంత్రాలు, ఉపాసన విధానాలు ఉన్నాయి. ఈ విధులన్నీ తెలుసుకొని సంపూర్ణంగా తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు ఉదయం వేళ ఈ దశావతారాలలోని శివశక్తులను స్మరించడం పుణ్యప్రదమని మనకి శివపురాణం తెలియజేస్తుంది. ఇక ఇవన్నీ అర్థం కాని పామరుడు శివుడిని ఓం నమ శివాయ అని జపించుకున్నా చాలు, ఆ స్వామి అనుగ్రహం మనకి లభిస్తుంది. శివుడు రకరకాల రూపాలలో దేశమంతటా ప్రపంచమంతటా కొలువై ఉన్నాడు. శివుడు ఆదిదేవుడు. శివుణ్ణి ఏ రకంగా పూజించినా, మనసులో ఓం నమ శివాయ అని తలుచుకున్న, మృత్యుంజయ మంత్రంతో స్వామిని ఆరాధించిన, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధునాన్ మృత్యోర్ముక్షీ యమామృతాత్
అనే మంత్రంతో పఠించిన అంత మేలే కలుగుతోంది. ఎందుకంటే శివుడు భక్త సులభుడు. భక్తుల అభీష్టాలు నెరవేర్చడంలో శివుణ్ణి మించిన దేవుడే లేడు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.